విశ్వాసం కలిగి ఆయన జీవించాడు. అంటే మనము నీ జీవితం ఏం కనబడుతుంది అది కాదు నీ జీవితము. నీ జీవితం అనేది అదృశ్యమై ఉన్నది. నీ జీవితం అనేది అంతా కూడా అదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. అబ్రాహాము కుమారుడు చూడలే, కానీ ఆయన నాకు దేవుడు ఇస్తాడని ఆయన నమ్మద్దు. నీ జీవితంలో కూడా చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరిస్థితులు మొత్తం వ్యతిరేకంగా ఉన్నాయా? అప్పులతో ఉన్నావా నువ్వు? నా జీవితం ఇంతే అని ఆ విధంగా ఉంటానవా? కానీ దేవుని వాక్యాన్ని బట్టి నమ్ము, పలుకు. దేవుని వాక్యాన్ని ఏం చెప్తుంది? మీరు అప్పు చేయరు కానీ అప్పు ఇచ్చేవారికి మేము చేస్తా. ఈ మాటను విశ్వాసం ఉంచి పలుకు. ఈ మాట కార్యరూపకం తలసా అంటది. ఇదే వాక్య ప్రకారమైన విశ్వాసం. నీకు అనారోగ్యం ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్ ఉదాహరణకు నీకు అనారోగ్యం ఉన్నది. నీ అనారోగ్యము చూస్తా అంటే అనారోగ్యం పెరుగుతుంది.